ప్రేమగల తండ్రి, మీ పవిత్ర పాదములకు హృదయపూర్వకంగా వందనాలు. నాకిచ్చిన మహా గొప్ప రక్షణకై స్తోత్రం చెల్లిస్తూ, చూపించిన ప్రేమ అంతటి కోసం వందనాలు చెల్లిస్తూ, ఈ సమయాన్ని దీవించమని త్వరలో తిరిగి రానయ్యున్న యేసు ప్రభుల వారి నామంలో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. జనవరి 8, ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యానమాలిక. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను. దీవెనకరమగు వర్షములు కురియును. యెహెజ్కేలు 34వ అధ్యాయం 26వ వచనం. ఈవేళ ఏ ఋతువు? అనావృష్టి కాలమా? వర్ష ఋతువు ఇంకెంతో దూరం లేదు. గొప్ప భారంతో కూడిన మబ్బులు కమ్మిన కాలమా? వర్ష ఋతువు వచ్చేసింది. నీ బలం దినదినం అభివృద్ధి చెందుతుంది. దీవెనకరమైన వర్షాలు కురుస్తాయి. ఇక్కడ బహువచనం ఉంది. అన్ని రకాలైన దీవెనలను దేవుడు కురిపిస్తాడు. దేవుని దీవెనలన్నీ కలిసికట్టుగా వస్తాయి. బంగారు గొలుసులోని లింకుల్లాగే అన్నీ ఒకదాని వెంట ఒకటి వస్తాయి. మారుమనసు పొందడానికి ఆయన కృపనిస్తే నిన్ను ఆదరించే కృపలను కూడా ఆయనే ఇస్తాడు. ఆయన దీవెనకరమైన వర్షాలు కురిపిస్తాడు. ఎండిపోయిన మొక్కల్లారా పైకి చూడండి, మీ ఆకుల్ని పువ్వుల్ని విప్పండి. పరలోక వర్షాలు మిమ్మల్ని తడుపుతాయి. దిగుడు లోయగా మార్చుకోని గుండెను అది నిండి పొంగి పొర్లేదాకా దేవుడు కురిపిస్తాడు దీవెన వర్షాన్ని. ప్రభు, నా ముళ్ళుని నువ్వు పువ్వుగా మార్చగలవు. నా నివేదన ఇదే. యోబు జీవితంలో వర్షం తర్వాత ఎండ కాసింది, కానీ కురిసిన వర్షం వ్యర్థం కాలేదుగా? యోబు అడిగాడు, నేను అడుగుతున్నాను. వర్షం తర్వాత వచ్చే తళతళలకు వర్షానికి సంబంధం లేదా? నువ్వు చెప్పగలవు, నీ సిలువ చెప్పగలదు. నీ బాధల్లో కిరీటం ఉంది. ప్రభు, ఆ కిరీటం నాకు కావాలి. వర్షం కురిసి వెలిసిన తర్వాత ఉండే తళతళల్లోని తళుకుని నాకు బోధపరచు. అప్పుడే నేను జయశీలిగా ఉండగలను. జీవితం ఫలభరితం కావాలంటే సూర్యరశ్మితో పాటు వర్షం కూడా కావాలి. ఎండి పగుళ్ళు వారిన నేలపై జీవవాయువు పోసే వర్షం కావాలి. ఆ వర్షానికి తమ శాఖలు తడిసిపోవచ్చు. ధరణీతలం హరిత సాధ్వంలాగా మారాలంటే మబ్బు నీళ్లు కావాల్సిందే. భయాల మొయిళ్లు బాధల వర్షాన్ని మోసుకొచ్చాయి. బ్రతుకు భూమిపై కురిసి గుండె లోతుల్లోకి తేమను తెచ్చాయి. దేవుని దివ్య సూత్రాన్ని ఆచరించగా పగుళ్ళు విచ్చిన దిగుళ్ల నేలలో పచ్చదనం మందహాసం చేసింది. నిన్ను ఆవరించిన ప్రతి కారు మబ్బులో పౌలు రాసిన పవిత్ర వాక్కులు గమనించు. ఈ మేఘాలు నీ ఆత్మకు క్షేమాలు. అవి నీకు మేలే చేస్తాయి. అది నీవు గుర్తించు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్.